దాని మీద శ్రమ లేదు. ఫోన్ తీసి ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో మన ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఏదంటే అది తినడము, ఆ ఇంట్యూటివ్ ఈటింగ్ అనేది తగ్గిపోయింది. అది మెయిన్ అండి. అలా కాకుండా జనరల్గా అంటే సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోవడం అనేది బాగా కష్టమైన విషయమేం కాదు. కానీ దాని మీద కొంత శ్రద్ధ అయితే పెట్టాలి. మైండ్లెస్గా తినేయటం వలన డెఫినెట్గా ఆరోగ్యం పాడవుతుంది. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. నిజానికి చదువుకున్న వాళ్ళందరికీ కూడా, కనీసం 5వ తరగతి 6వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళందరికీ కూడా పుస్తకాల్లో ఎట్ సమ్ పాయింట్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఆహారం అంటే ఏంటి, ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కొంచెం ఒక చిన్న చాప్టర్ అయినా ఉంది. ఎగ్జాక్ట్లీ పోషకాహారాల గురించి ఉంది. దీంట్లో ఈ పోషక పదార్థాలు ఉంటాయి, ఇవి తీసుకోకపోతే ఇలా అవుతుంది అనేది మనకి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి కనీసం 10వ తరగతి వరకు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉంది. అది మనం ఎంతసేపు చదువు దగ్గరకు వచ్చేప్పటికి పరీక్షల కోసం చూసుకొని రాసుకోవడం, ఆ తర్వాత మర్చిపోవడం. కాబట్టి ఇది కూడా అలా మర్చిపోతాం అనుకోండి. ఆ తర్వాత అయినా సరే ఇప్పుడు ఇంత మనకి ఇన్ఫర్మేషన్ బాగా అవైలబుల్ ఉన్నప్పుడు, ఇన్ని రకాల మాధ్యమాల ద్వారా మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వస్తున్నప్పుడు ఏది సరైంది ఏది కాదు అనేది చూసుకోవడానికి కూడా కొంచెం కష్టం ఉంటుంది. క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ అయినా సరే అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ